అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు మనకి ఈరోజు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. మరి గడిచిన వారం అంతా కూడా ఆయన మనల్ని కాపాడాడు. ఈరోజు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం యెషయా 54:10, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. దేవుడు గొప్పవాడయ్యుంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా కృప ఎన్నడూ కూడా నిన్ను విడిచిపోదు. ప్రతి విషయంలో కూడా నేను నీకు సృష్టికర్తగా ఉండి, ఆదరణకర్తగా ఉండి, అన్ని విషయాల్లో నేను గణపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎప్పటికీ కూడా నీ తల్లిదండ్రులు విడిచిన నేను మాత్రం నేను విడిచిపెట్టిపోను బిడ్డ అని చెప్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆయన సర్వ సృష్టికర్తగా ఉన్నాడు, సర్వోన్నతుడిగా ఉన్నాడు, గొప్ప దేవుడిగా ఉన్నాడు, ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు, మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు, అద్భుతములు చేయ దేవుడుగా ఉన్నాడు. మరి ఈరోజు మన ఆదివారం మనందరం కూడా ప్రభుని స్తుతించేటటువంటి దినం. పూజార్హుడైన దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన నామాన్ని మనం స్తుతించే బిడ్డలుగా ఉండాలి. స్తుతించి గణపరిచినప్పుడు దేవుడు ఇంకను గొప్ప గొప్ప కార్యాలు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి ఎరికో గోడల చుట్టూ తిరిగి ఆయనను స్తుతించినప్పుడు దేవుడు గొప్పగా ఎరికో గోడలు కూల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుని మనం స్తుతించే దినం కాబట్టి అందరం కూడా ప్రభుని నోరారా స్తుతించి ఆయన నామాన్ని గణపరుచుకుందాం. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలయ్యా. అవును నాయన, మాకు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ వారం అంతా మమ్మల్ని కాపాడావు, నీకు స్తోత్రాలు. మరొక నూతనమైనటువంటి దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపచేసావు నాయన. ఈ దినం ప్రవ్వా అయ్యా నిన్ను స్తుతించి గణపరిచే దినమై ఉంటుండగా ప్రభా మేమందరము కూడా పరిపూర్ణ విశ్వాసంతోనైనా అయ్యా నీ నామమును గణపరుస్తూ ఉండగా గొప్ప దేవుడుగా నీ ఉండి నాయన అయ్యా మా స్తుతులనుడి సింహాసనం పైన ఆసీనుడు అయింది ప్రభా. ఈరోజు ఎంతమంది బిడ్డలు బాధలు వేదనలో ఉంటున్నారు నాయన, నాకు సహాయం చేయవారు లేరంటున్నారేమో. ప్రతి బిడ్డకు నీ సహాయం అందించమని అయ్యా నాయన, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను బాగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.